సార్ నమస్తే. ఏ బిత్తర్ సత్తి మంచిగున్నారా సార్? సూపర్. మీ పేరు మంచిగున్నది, ఆన్ డ్యూటీలు ఉన్నారంట అని కంప్లైంట్ చేద్దామని వచ్చిన సార్. కంప్లైంటా? ప్లీజ్ బి సీటెడ్ అన్నదాకా కూర్చోండి సార్. నేను బాబు ప్లీజ్ బి సీటెడ్ నా భాషలో చెప్పిరేం సార్? ఏదో ప్రయత్నం సార్. నాకు సరైన ఏషాలు వర్తలేవు సార్. మీరు 60 సినిమాల కాడికి వెళ్ళి ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు ఆన్ డ్యూటీలు ఉన్నారు. ఇప్పుడు ఆన్ డ్యూటీ కాదా, ఆఫ్ డ్యూటీ. ఆఫ్ డ్యూటీ ఆఫ్ డ్యూటీ? ఆఫ్ డ్యూటీ నువ్వు ఏదైనా మాట్లాడేసుకోవచ్చు. కాదు, ఫుల్ డ్యూటీ కొట్టరా? హాఫ్ వరకే సరిపోతుందా సార్? ఓకే సరే కంటిన్యూ. అట్లా అంటలేదు సార్. నాకు ఏషాలు ఏమన్నా ఉన్నాయా? మీరు రాసుకుంటున్నారు కదా అంట. అది నాకంటే కూడా మా డైరెక్టర్ అయితే కరెక్ట్గా చెప్తాడు. నీకు కథ రాసుకుంటాడు, క్యారెక్టర్స్ రాసుకుంటాడు. శరత్ సారా ఉన్నాడా అందుబాటులో? ఉంటాడుగా, చేద్దాం, అందుబాటులో చేసుకుందాం. బాబు శరత్ దా నాన్న దా వచ్చే. ఇదేంది కొత్త క్యారెక్టర్? అదే మరి అబ్బా కొత్త క్యారెక్టరే. అతనికి వచ్చి బోలని కథలు రాస్తారు, బోలని సినిమాలు చేస్తారు. 60 సినిమాలు చేస్తారు, చేస్తున్నారు కదా, మరి నాకేం క్యారెక్టర్స్ లేవని అడిగాడు. 60 రామారావు సినిమాలో నాకు కావాలి సార్, వేషం కావాలి. ఇంకేం రామారావు సినిమాలు 29వ తారీఖు జూలై 29 రిలీజ్ అవుతుంటే నువ్వు టూ లేట్, బాగా లేట్. లేటా సార్? ట్రైన్లో బాగా ప్రయాణిస్తా ఉంటుంది నువ్వు. అది లేట్ అయింది కదా సార్. నాకు ఇట్లా అంటే రవితేజం సార్ అంటే అదొక తేజం ఉన్నది. రవితేజం అనేది తేజంతోనే పెట్టింది కదా సార్ నాయన పేరు. అంతే. మళ్ళీ రావు ఎందుకు అయింది? రావు ఎక్కడైంది? ఈడ రామారావు. అది క్యారెక్టర్ పేరు. క్యారెక్టర్ పేరు కరెక్ట్కే. ఈడ చూసేటోళ్ళకి ఏమైంది? ఏంటిది అది? మళ్ళీ క్యారెక్టర్ సార్. అసలు ఈ యాక్సెంట్ ఏంటో, ఈ యాక్సెంట్ దాన్ని ఏమంటారు? యాక్సెంట్ కాదు, దాన్ని ఏమంటారు? స్లాంగ్ ఏంటో అసలు. అంటే ప్రముఖ భాషా విధ్వంసం సార్. విధ్వంసం ఎట్లా చేయాలో నేను తీసుకున్నాను. విధ్వంసం అంట, విధ్వంసం. అయితే సార్ ఇది రామారావు అంటే ఓకే, మళ్ళా వెంటనే నాగేశ్వరరావు అంటున్నారు. అది నాకు అలా పడుతున్నాయి, నాకు అలా కుదురుతుంది. రావు అంటే మంచిగా హీట్ అవుతుందని అలాంటిదండి. మళ్ళీ నాగేశ్వర హీట్ కోసం పెట్టే పేర్లు కావాలి. అంటే అందరు పొరుగుతున్నారు కదా సార్. అరే ఈ పేరు ఇంకా సార్ కూడా నిన్న మొన్న ఇంటర్వ్యూలు అలా చెప్తున్నాడు. అరే ఈ రామారావు ఏంటి? అవును, మీ పేరు మీదనే పెద్ద జోక్ ఉన్నది సార్. ఏంటిది అది? మండువ అంటే ఏంటో తెలుసా? మండవ. మండవ సర్నేము మా దగ్గర మండువ అంటే కంఫౌండ్. ఇల్లా? మండువ అంటే కంఫౌండ్ సార్. కాంపౌండ్. ఆ కాంపౌండ్ కాదు, కళ్ళు కాంపౌండ్. అవునా? మండువ. మండవ కాడికి రారా, వేసేద్దాం, 2 లొట్లు గుద్దుదాం అంట. ఎక్కడ ఏ ఊళ్ళో ఇది? మా ఊళ్ళో అంటే కరీంనగర్ ఇక్కడ. మండువ అంటే అదే, మండవ కాడికి వస్తావా అంటారు. శరత్ మండువ అంటే కంఫౌండ్ కాడ దొరికినవేమో అనుకుంటున్నాను. నాకు భలే తగిలాడు. కాదు సార్, ఇప్పుడు మీరు తలుసుకుంటే అయితే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఫోన్లు కొడితే అయిపోతుంది, కానీ ఎప్పుడు కొత్త కొత్తగా ఎందుకు ట్రై చేస్తుంటారు? ఆగు, అక్కడ ఆగు. ఇప్పుడు ఇది అవసరం అంటే మీరు అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎంతమంది అన్న వేసే ఉన్నారు ఆల్రెడీ. కొత్త కొత్త బేసిక్ ఏంటంటే కొత్త కొత్త వాళ్ళతో పనిచేయడం నాకు ఇష్టం. అది కొత్త కొత్త వాళ్ళు ఏదో 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 కొత్తగా ఏదో ఆలోచన ఎందుకో నాకు మొదటి నుంచి. ఒకప్పుడు నేను కొత్త ఉన్నాయి కదా, మరి నాకు ఇచ్చారుగా అవకాశం. అలాగే నాకు సాయశక్తుల నా పరిధిలో నా బాగానే మాట్లాడుతున్నాను, నా పరిధిలో మ్యాక్సిమం ఎంతమంది కొత్త వాళ్ళతో చేయగలిగితే అంతమందితో చేస్తా. నాకు చాలా ఇష్టం. ఇంకా కొత్త వాళ్ళు అంటే సార్ ఇప్పుడు ముఖం కొత్తగానే, కళ్ళు చూస్తే కళ్యాణ్ రామ్ లేకనే కొడుతుంది. కళ్ళు చూస్తే కళ్యాణ్ రామ్ అంటే ఏంటో మరి కదా, అట్లనే కొడుతున్నది. నువ్వు హీరో లెక్కనే ఉన్నావు. బాగుంది, ఇది ఒకటి పెట్టాడు మళ్ళీ. యాక్చువల్లీ ఒకటి చెప్పనా, మంచి ఆర్టిస్ట్ ఇతను. అదే లేకుండానే పర్బుదేవ సార్ రాపిచ్చిండు. హిందీలో కామోష్ అంటానే చాలా మందికి తెలియదు, కొత్త కొత్త అనుకుంటున్నాం కానీ కొత్త ఏం కాదు. ఫర్ర జింఫేసే వచ్చింది పేపర్లు అన్నీ. బిల్ల 2కి రాసిండు. అది చూస్తే సెర్చింగ్ చేస్తే బాగానే ఉన్నది బయోడేటా. సెర్చింగ్ చేసి వచ్చేవైతే మళ్ళీ చూసుకోవాలి కదా సార్. ఈడొచ్చి నోరు తెరిస్తే ఏమవుతుంది?
తీసుకోవట్లా డబ్బులు అడగవేంట్రా అంటే అడుగు కమాన్ అడుగు. అంతే 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 కదా సార్. అంతే. రామారావు అంటే పెద్ద ఆయన పేరు అది. అవును. అంత మంచి పేరు పెట్టుకున్నందుకు అందరు ఇప్పుడు అది ఎంత మంచి రైమింగ్ ఉన్నది ఇది అంటానంటే ఆల్రెడీ తారక రామ ఇట్లాంటి ఫెయిల్ర్ అన్ని హీట్ అయినాయి. ఓ అలా వచ్చావా, ఓకే మంచిదేగా. రామ అనే పేరు ఉంటే చాలు హీట్ అయిపోయినట్టే. మీరు ఆ కొట్టు హీట్ అంటున్నాడు. హీట్ అదే అదే అర్థమవుతుంది. టైం పట్టింది బట్ అర్థం లేదా. ఫ్యాన్లు ఆల్రెడీ మీ ఫ్యాన్లు అంటే హీట్ మీదనే ఉంటారు సార్. ఏవన్నమాట అంటే సయం శక్తితో పైకి వచ్చిండు అట్లా మీకు ఎట్లా అంటే ఎవ్వరి సపోర్ట్ లేదు అయినా కూడా ఆయన ఒక్కడే నిలబడతాడు, నేనింతే అన్నట్టు ఉంటాడు. ఏసుడు కాదు సార్. మీరు ఏమంటారు అంటే ఇప్పుడు సినిమా ఫెయిల్ అయింది తీయటం ఆపేస్తామా, ఇప్పుడు హీట్ అయింది తీయటం ఆపేస్తాం, మనకు తెలిసింది ఒకటే సినిమా 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 అంతే. అంతే కదా. నేను నమ్మేది కూడా అదే. మీరు చేసుడు కూడా అట్లనే అంటారు. మీరు ముందు పైసలు అడగరంట, అది కూడా ఉన్నది టాకింగ్ బయట. చూద్దాం లేరా అబ్బాయి, హీట్ అయిన తర్వాత చూద్దాం అంటారా. అందరూ హ్యాపీగా ఉండి ఓకే కాన్ఫిడెంట్గా ఉన్నారనుకో అప్పుడు దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు. అది నాకు నా ప్రొడ్యూసర్ కూడా అండర్స్టాండింగ్ లే, దాని గురించి ఎందుకులే కానీ. అదే ఫోన్ లేదు సార్. అయితే పోలీస్ అంటే మీరు ఇట్లా చూడంగానే నేను ఫీన్గా అయినప్పుడు నా ఏలు మీసం మీద ఉండాలి, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఏంటది అంటే చచ్చిపోయినప్పుడు అంటే మీరు కళ్ళ ముందు కళ్ళు ఎదురుగా ఉండే అప్పుడు మీసం మీద నా చేతి ఉండాలి, మూతి మీద నగుడు ఉండాలని. మామూలుగా బ్రెయిన్ ఉల్టాయి గిరగిర తిరుగుతుంది ఈ లాంగ్వేజ్ డీకోడ్ చేసుకోవడానికి. కాదు సార్, మీరు చెప్పింది వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళా లేవాలి పడ్డ కొద్దీ లేవాలి అనిపిస్తుంటుంది. ఇంట్లో ఈ సినిమాలు అంటే పోలీసు కాదు అది కాదు శానేశాలే చేసిండ్రు, కానీ ఇది చేయనికి తిఫలైందా? నార్మల్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అన్నట్టు ఏంటది తిప్పలు. నేను ఎప్పుడు ఇక్కడే కాదు ఎక్కడ నేను తిప్పలు పడిన అసలు. మీకు ఆల్రెడీ లోపట మైండ్ వాయిస్లు ఉంటుంది కదా డైరెక్ట్ స్కానింగ్ చేయాలని. లోపల ఉండదు, బయట నాకు లోపలే ఉండదు. అంటే స్కానింగ్ చేసినప్పుడు లోపలనే ఉంటుంది డెఫినెట్గా. అది ఆల్రెడీ చాలాసార్లు ఈ విషయం అడగటం జరిగింది, నేను చెప్పడం కూడా జరిగింది. ఎప్పటికైనా చేస్తాయి కానీ ఎప్పుడూ తెలియదు అంతే. అంటే మీరు నువ్వు అడిగిన డైరెక్షనే కదా. అవును, కాకపోతే ఒత్తులు మీరు లేట్గా అంటారు, నేను ముందు అంట అంతే. అవే ఒత్తులు ఎర్లీగా అంట నేను అంతే అంతే. ఎర్లీగా అర్థమైంది అర్థమైంది. దానికి కూడా మళ్ళీ ఒత్తు ముందే అంట అంతే అర్థమైంది. అది ఇప్పుడు ఇద్దరు డైరెక్ట్ అని ఆలోచన ఉన్నోళ్ళే మళ్ళీ డైలాగులు ఇట్లా ఇట్లా అన్నప్పుడు ఏమన్నా అనిపించిందా? ఏమనిపించిందా అంటే డైరెక్ట్ కర్ సార్ని అడుగుతున్నా నేను. అంటే ఇట్లా ఇట్లా అంటే ఇప్పుడు డైరెక్ట్ స్కానింగ్ చేయాలని ఉన్నది కదా సార్కు, మీకు ఇట్లా కాదు ఇట్లా అంటే ఇది బాగుంటుంది అన్నట్టు అన్నాడా సార్ ఎప్పుడన్నా? ఆయన బేసికల్లీ ముందు మనం సెట్కి వెళ్ళే ముందు మొత్తం ఆయన మొత్తం చూసుకొని క్లియర్గా ఓకే ఆయన ఓకే ఏదన్నా ఉంటే ముందే. సో మనం సెట్కి వెళ్ళిన తర్వాత హీఈస్ జస్ట్ మిస్టర్ రవితేజ యాక్టర్. ఎవరిని ఆయన హీ నోస్ వెరీ క్లియర్ ఓకే దిస్ ఈజ్ వాట్ హీ వాంట్స్. నేను చూసిన ఎవడన్నా లేచి ఇట్లా సార్ అన్నాడు ఏ కూర్చో అనుకుంటూ పోతాడు. ఓ ఇతను అన్నీ చూసాడు. ఇట్లా రెస్పెక్ట్ చూడు వాళ్ళు తిప్పల వాడు సార్కు నచ్చది. ఆల్రెడీ ఈ సినిమాలో కట్టెదింపుడు బాగున్నదంటగా. కట్టెదింపుడు కట్టెదింపుడు ఫైటింగ్ ఫైట్స్ ఉన్నదా? అంటే అది ఇప్పుడు రవి గారి సినిమా అన్న తర్వాత ఆటోమేటిక్ కదా, ఆటోమేటిక్. అవును, అట్లయితేనే కాగితాలు జినుగుతాయి కదా, కాగితాలు జినుగుతాయి సౌండ్లు వస్తాయి. ఈ ఫెయిల్రు నోరు తిరగకుంటున్నాయి సార్ నాకు హీరోయిన్లు. దివ్యాంశ ఇంకేంటిది అది దివ్యాంశ, ఇంకొకటి రజీష బాగానే మాట్లాడేవి. ఆడపిల్లల పేర్లు మాత్రం కరెక్ట్గా వచ్చినాయి. అంటే వాళ్ళను 40లను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్బో అంటారు కదా ఎవరిని ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్టు. సార్ వాళ్ళు ఎట్లా చేసారు సార్? బుగులు పట్టిరా మీ పక్కకు చేయడానికి? చాలా బాగా చేయలేదే, హ్యాపీగా బ్రహ్మాండంగా ఇద్దరు చాలా బాగా చేశారు. ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఎక్కడో వాళ్ళు
ఇండియాలోనే వాళ్ళే. కరెక్ట్గా సరిపోయి అబ్బాయి నార్కో ఇండియన్సా? నార్కో ఇండియన్సే. ఒకళ్ళు నార్కో ఇండియన్స్, ఇంకొకటి నార్కో, ఇంకోలేమో సార్కో. సార్కో ఎంద చేట. మలయాళీ అమ్మాయి, ఇంకో ఆమె మలయాళీ. మళ్ళీ అందరూ డబ్లింగ్ న్యాచురల్లీ ఉండాలంట అని తెస్తారు కదా డబ్లింగ్ చెప్పనీకి. డబ్బింగ్ మళ్ళీ అక్కడ నార్కోలని తెస్తే తిప్పలు కాలేదా మీకు? వేరే వాళ్ళు చెప్పేస్తారుగా. చెప్తారు కానీ ఫ్లేవర్ ఉంటుంది కదా ఒకటి, మేము జాగ్రత్తగా చూసుకుంటాం అవన్నీ. ఇంకా మీ ఫ్యాన్లు అయితే పచ్చబొట్లు కొట్టుకొని ఉన్నారు. మొన్న ఒక క్యాబ్లో పోతున్నా, అడిగిన నేను ఈ ఫెయ్యాల్లో మీ ఫెయిల్ర్ ఉన్నాయి, సినిమా ఫెయిల్ర్ ఉన్నాయి. అడిగిన నేను ఎందుకు ఇష్టం అంటానంటే ఆయనతోని ఆయన సొంతంగా ఎదిగిండు అట్లా ఇష్టం అంటాను అన్నారు. మీకు డైరెక్ట్గా కలిసిపోతుంటారు కదా, వచ్చి టైం ఇస్తారా? మీరు సైకిల్ చేస్తే ఎట్లా సార్ ఇంత కలుస్తుంటాయా? రెగ్యులర్గా వస్తూ ఉంటారు షూట్ దగ్గరికి. సబ్ టైటిల్ వేసుకోవాలి మళ్ళీ మీరు వస్తుంటారు, కలుస్తుంటారు. ఇట్లా ఇన్సిడెంట్లు అవుతుంటాయా సార్ షూటింగ్లు ఏమన్నా? ఎట్లాంటి అంటే ఫన్నీగా జోకులు ఉంటాయి, కొంతమంది తిట్లు కూడా తింటారు. ఒకటి మన సినిమా షూటింగ్లో ఏం జరిగిందో చెప్పరా? మన సినిమా షూటింగ్లు అంటే ఏంది, ఫ్యాన్స్ విషయంలో కాదు, ఫన్నీగా మొత్తం అంతా రోజు ఒక రోజు అంటే లేదు, ప్రతిరోజు కూడా అండర్లైన్ చేయలేరా? అంటే ఒకటి రెండు జరిగితే గుర్తుంటాయి కానీ రోజు అన్నిసార్లు జరిగితే గుర్తుండవుగా. అండర్లైన్ లేదు. మీరు పట్టుకోలు తీసుకొని కంత కేసు గుద్దినట్టే ఉంది ఇప్పుడు. బుల్లెట్ అయితే అది తీసే లోపు ఇట్లా పక్కకు జరగవచ్చు, అబ్బో అయితే తప్పించుకోలేదు. అంత స్పీడ్గా వస్తున్నారు మీ ఫైటింగ్. ఇప్పటికీ ఇట్లా కండలు అట్లనే ఉన్నాయి, సేమ్ ఉన్నాయి, కలర్ అట్లే ఉన్నది. ఆడికి కట్టెలేక అట్లనే ఉన్నారు. ఏడ చెటాక్ కొవ్వు వాటలేదు, చెటాక్ కూడా కొవ్వు లేదు. కారణం ఏంటిది అంటారు? ఏముంది, మంచి ఫుడ్ తింటాం, బాగా వర్కౌట్ చేసుకోవటం, ఈ రెండు కరెక్ట్గా ఉంటే చాలు, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఈ రెండు చండాలంగా ఉంటే అన్ని చండాలంగా ఉంటాయి. అంతే. చాలా తేలిక అనుకుంటున్నావు కదా ఈ రెండు కరెక్ట్గా ఉంటావు అంటే, ఇట్లా అన్నంత తేలికేం కాదు అది. అసలు ఇది ఎట్లా కొట్టుకుంటుంది ఇప్పుడు, నాకు ఏం అడిగితే ఏమవుతుంది అంటే కనెక్షన్ ఉంటలేదు ఒక్కోసారి. అంత ఈజీనా అంటే మీరు ఎక్కువ అవసరం లేదు, అవి కూడా చేయాల్సిన అవసరం లేదు. మరి రెండు ఆనందపడేటివి, ఒకటి సీసా, రెండు పద్యం. అబ్బో, పద్యాలు ఉన్నాడు దైవ బతికి, సీసు ఉన్నాడు మద్యం బతికి. ఈ రెండు న్యూట్రల్ అంతేనా? అంతే కదా. సీసనన్నా నమ్ముకోవాలి, యథార్థంగా ఉండాలంటే అటు శ్లోకాలన్నా నేర్చుకో. మద్యం గాని పద్యం గాని అంటున్నావు. కరెక్ట్గా చెప్పాలంటే అవి కూడా అవసరం లేదు. మరి ఊతంతా అట్లనే ఉన్నారు కదా ఇప్పుడు. మన సీసపాటి వినంగానే ఇనుకుంటూనే ఊగుతున్నారు, సీటీలు కొడుతున్నారు. ఊతంట మరి ఉన్నది కదా అట్లా. సీసపాట బాగా ఎక్కింది, ఎత్తికి గట్టిగా ఎక్కింది. ఒక పాట అది వాడు సార్ లైన్. ఏ పాట? నా పేరు సీసా పాడమంటే ఇప్పుడు మొదలు పెట్టి ఆల్రెడీగా బాగుంది, అది మంచి, చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది, సమ్మానంగా చూస్తున్నారు. నా పేరు కూడా, నా పేరు చేసా. నిజమంటే బాబు, చేసా అంటే చేవేళ్ళ సత్య అని. అబ్బో, సింకింగ్ చేసుకున్నా నేను అట్లా. అంటే విటమిన్ సాంగ్ ఉంటేనే మంచిది అనుకుంటారా సార్? విటమిన్ ఐటమ్ సాంగ్, ఐటమ్ పాష్గా స్పెషల్ సాంగ్ అంటాం మేము దాన్ని. బట్ అది సినిమా కథలోనే అంతే ప్రత్యేకంగా చేసింది కాదు. అన్ని ఎలిఫెంట్స్ ఉండాలని కోరుకుంటారు. ఎలిమెంట్స్ టూ మెనీ యానిమల్స్ ఉండాలని కోరుకుంటా, అందరూ కోరుకుంటారు కదా, మనం జస్టిఫై చేయాలి కదా. మన ఆల్రెడీ పోలీస్ సార్ వేసామేమో మన ఏనాన్నకి ఇచ్చేసిండు. అంటే చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించగానే ఖుషిపడ్డాం. అరే ఎన్ని దినాలైంది. మీకు వేణుగారు ఇంతకుముందు పరిచయం ఉందా? లేదు, అంత పరిచయం లేదు అన్నతో నాకు. ఆయననే ఎందుకు అనుకున్నారు సార్ మరి? ఆయననే బాగుంటాడని, పొడవు ఎక్కువ కదా. పొడవు ఓకే, బేసికలీ ఆయన ఫ్రెష్గా ఉంటుంది, యాప్ట్గా ఉంటాడని మేము డిస్కస్ చేసుకొని సార్ నేను అనుకున్న తర్వాత ఆయన అప్రోచ్ అయ్యి తీసుకొచ్చాను. అంటే అప్పటికే ఆయన మానేశాడు, చేస్తాడో లేదో అనే డౌట్ తోటి అప్రోచ్ అయితే ఆయన ఒప్పుకున్నాడు. ఫస్ట్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఎవరికి ఉండే సార్ అది?
ఒప్పుకోకపోతే ఎవరికి ఉండేది అది తెలియదుగా మనకి, అది మనం లేదు ఒకటి ఆప్షన్స్ అనుకున్నాం, ఆప్షన్స్ అనిపించింది, వేరే వేరే వాళ్ళు అనుకున్నాం, బట్ ఈయన వెంట పడ్డాం, దొరికితే కామెడీ చేయించిండ్రా? ఆయన క్యారెక్టర్ బాగా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఏమో ఉన్నదే చెప్పారు సార్, నాకు అర్థమైపోయింది. మస్తు కామెడీ ఉంటుంది, బాగుంటుంది. ముందు మీద మస్తు దాన్ని నేను అతనిలో ట్రై చేశాను. మత్సు కామెడీ, మత్సు కామెడీ. అవును, ఈ కరోనా టైంలో అయితే చాలా గ్యాప్ వచ్చింది. ఆయన కూడా రవితేజం అన్న కరోనా టైంలో కాదండి, ఆయన 10 సంవత్సరాలు అయింది ఆయన సినిమాలు చేసి. కాదు హీరోలకు కూడా, హీరోలకు వచ్చింది తన గురించి నా గురించి సత్తి చెప్పు సత్తి. బాగానే గ్యాప్ వచ్చింది కదా సార్. అప్పుడు అయితే 2-3 రిలీఫ్ అవుతుండేనా అప్పటికి? ఈజీగా బ్రహ్మాండంగా అయ్యాయి, ఇవన్నీ అయిపోయాయి, ఈ రిలీజ్ అయిపోయాయి. ఇంకోటి కూడా అయ్యేది అయింది అయితే. ఫైసల్ నిర్మాత ఎప్పుడన్నా ఫెయిల్ అయిందా ఇట్లా బాగా టైం అయిపోతుంది అన్నాడా? ప్రొడ్యూసర్ నాతోటైతే ఏం చెప్పలేదు, లోపల ఉంటుంది ఆ ఫీలింగ్ ఎవరికైనా. ఏ ప్రొడ్యూసర్ అయినా రెడీగా ఉంటాయి, మిత్తి పైసలు అన్న రావాలి, అంతే. ఏం లాభం ఇన్ని కోట్లు పెట్టి డబ్బుని వెళ్ళిపోతే అక్కడ మనకు గలఫెట్టెలు పడతాయి అంట. ఆల్రెడీగా మీరు అనుకుంటే మీరు సొంతంగా తీసిరు కదా సార్, మీరు సొంతంగా? నేనా? ఇది అమ్మా, ఇది మా సొంత సినిమా. మీరేనా? అదిగా రైట్ సైడ్ ఆర్టీ టీమ్ వర్క్స్ అని. అవునా? మళ్ళీ ఇంకేదో ఏదో హోంవర్క్ చేసావు, పెన్సిల్ వర్క్ చేశానన్నావు. అంటే ఆ చిన్న ఫీల్డర్ నేను చదవలేదు సార్, మూలకుండేటివి అంచకుండేటివి నేను చదవలేదు. నిజమే సార్, మీతోని అంటే నన్ను చూస్తుంటే ఇద్దరు హీరోలను చూసినట్టే ఉంది. ఇదొకటి అంటే నెక్స్ట్ సినిమా ఫీల్ అయింది తను చెప్తున్నాడు, నాకు బిస్కెట్ బిస్కెట్ ఆలోచించాల్సిన వేషం కోసం అంత చేయాల్సిన అవసరం. బిస్కెట్లు ఎందుకు సార్? అదే నా పాయింట్. ఎవరు తింటుండే? చాక్లెట్లు వేయాలి ఇప్పుడు, పెద్ద పెద్ద చాక్లెట్లు వేస్తే అవి వర్కౌట్ అవుతాయి. నిజంగా నన్ను చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు? సత్య అనిపిస్తుంది, ఉత్త సత్య, బిత్తిరి సత్య. అది చెప్పు మరి. రామారావు అంటే ఒట్టిగా అట్లా రైమింగ్లో మళ్ళా ఆన్ డ్యూటీ. ఆన్ డ్యూటీలో ఏం చేస్తారు సార్? ఇంట్లో భూముల పంచారా ఏంటిది కథ? ఇంట్లో చెబుతారు, అది కూడా ఒక పార్టీ. నువ్వు చెప్పిందే అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. భూములదే మజా వస్తుంది సార్, ఎందుకంటే రేట్ ఎక్కువ కదా అది. అలా వచ్చావా? భూముల కేసులే ఎక్కువ ఉంటాయి. మళ్ళా కలెక్టర్ అది అంటే ఎక్కువ అదే ఉంటుంది కదా. ఎంఆర్ఓ కూడా నన్ను ఎంఆర్ఓనే, డిప్యూటీ కలెక్టర్ అంటే అదే డిప్యూటీ కలెక్టర్ అండ్ ఎంఆర్ఓ. అట్లా ఎట్లుంటుంది సార్? రెండు ఎందుకు ఉంటాయి? మా ఊర్లో అట్నే ఉంటుంది. ఇంకా నయం పట్వారి విఆర్ఈ అన్ని పెట్టలేరు. ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ ఏ ర్యాంక్, డిప్యూటీ కలెక్టర్ అనేది ర్యాంక్. వాళ్ళని పోస్టింగ్లో ఎంఆర్ఓలుగా అట్లా వేస్తారు, సబ్ కలెక్టర్స్ ఆర్డీఓలు డిఆర్ఓలుగా వేస్తారు అట్లా. నిజంగా ఒక నిమిషం ఉండు, ఇతను చెప్పాడు కదా, ఇవన్నీ తెలుసా నీకు? తెలుసు సార్, తెలుసా? ర్యాంకులు తెలియదు నాకు, అసలు ఏమీ తెలియదు. ఇట్లా ఆటల పోటీల్లో ర్యాంకులు తెలుసు అంటే తెలియదు. ఇప్పుడు గ్రేడ్ 1 టీచర్, గ్రేడ్ 2 టీచర్ అంటారు, అది ర్యాంకు. పొజిషన్ హిందీ టీచర్గా వేస్తారు, ఫిజిక్స్ టీచర్, అట్లా ర్యాంకింగ్ అండ్ పొజిషన్. అంటే మీకు అనుభవంతోనే రాసిరా కథ? తెలుసుకున్నాం, కథ రాసేటప్పుడు రీసెర్చ్లో తెలుసుకోవాలి అట్లా. అంటే ఎప్పుడైనా పంచాదులు అయితే దాన్నే నిజ జీవితంలో కథ పంచాయతీలని కాదు, బట్ కథ ప్రకారం ఇది అంతా రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని రాసిన కథ కాబట్టి రియలిస్టిక్గా, రియల్గా దగ్గరగా ఉండాలని, అవి కూడా తప్పు పోకుండా లాజికల్గా చేసి అట్లా. రవితేజం అన్న 2 ఉంటాయి, దంచుడు ఉంటుంది, నగుడు ఉంటుంది. రెండు ఉంటాయా? దంచుడు బాగానే, నగుడు ఏంటి? నగుడు అంటే నగుడే, నగుడు సార్. ఏ నగుడు? నగుడు అంటే ఈ నగుడు అంటే ఏంటో తెలీదు. నన్ను మరీ టూ మచ్గా ఇబ్బంది పెట్టి నిజమే కదా సార్? ఇద్దరు ఒక దిక్కెళ్ళి లట్టీలు ఇద్దరు వేస్తున్నారు, ఇక్కడ 2 కంతలకు ఇద్దరితో మాట్లాడు తిఫలే అవుతుంది. నాకు చెమటలు పట్టిస్తారు మీరు. ఓటీటీ అవన్నీ చూస్తారా సార్ మీరు? ఈ గ్యాప్లో బాగానే సినిమాలు భయంకరంగా ఏమేమి చూసారు సార్ ఈ నడుమ? ఆల్మోస్ట్ అన్నీ చూసేస్తా. మీకు తీయనీకి బాగానే దొరుకుంటుంది సామాన్ అందులో? అలాగే లేదు, అఫ్ కోర్స్ రెఫరెన్స్లోనే ఉండొచ్చు. అంటే ఈ సిరీస్లో వాటిలో అఫ్ కోర్స్ వాళ్ళే చూస్తారు కదా అవి తీయడానికి ఇంకేం, బట్ అంటే డెఫినెట్గా రెఫరెన్స్లు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి కదా, అయ్యా అది ఎంతో కొంత హెల్ప్ డెఫినెట్గా అవుతాయని అనుకుంటున్నాను. మీకు అమితాబ్ బచ్చన్ సార్ అంటే మస్తు ఇష్టం కదా? మస్తు బేబచ్చంగా ఇంట్లో ఫోటోలు ఉంటాయి. ఒకవేళ సార్ సినిమా తీయాలంటే ఏది తీస్తారు? సార్ సినిమా అంటే అమితాబ్ బచ్చన్ గారి సినిమా
మీరు చేయాలి. నేను చేయాలంటేనా? అంటే రీమేకా? ఆయన సినిమా రీమేకా? అసలు ఆయన సినిమాలు రీమేక్ చేయటమే అసలు చాలా పెద్ద బూతు. పర్ఫెక్ట్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. తప్పది. కొన్ని కొన్ని టచ్ చేయకూడదు, కొన్ని అలాగే ఉండాలి. బూత్ అన్నాక ఇంకా నేను నోరు తెరుస్తాను మళ్ళీ అడగను కూడా అడగలేదు. ఇప్పుడు రామారావు అనేది మంచి రైమింగ్ ఉన్నది. ఇంకా చూడదగిన ఏమేమి ఉన్నాయి ఇంట్లో? ఎలిఫెంట్స్ అంటారు. ఎలిఫెంట్స్, జిరాఫీలు చెప్పు. అన్నీ ఉన్నాయి. ఇప్పుడే కదా చెప్పావు, ఫ్యాన్లకు చెప్పాలి కదా. అదే ఇప్పుడే కదా చెప్పావు. ఏమని మీరే అన్నారుగా, సీసా చూసి ఏదో చేస్తున్నారని. సో అదొక ఎలిమెంట్ ఉందా, మాస్ ఎలిమెంట్. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్గా ఉంటాయి. ఇట్స్ ఎమోషనల్ ఫిల్మ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ. ఇట్స్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్. ఇంకా రవి గారు వేరే లెవెల్. దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. దగ్గరికి వెళ్ళి ఉంటా ముఖంలో తేజం ఉంటుంది కదా సార్, అది ఇంత కూడా తక్కువ కాలేదు. ఇంకా రవి అంటే సూర్యుడు, తేజం అంటే ఇక చెప్పవలసిన అవసరం లేదు. వదిలేస్తే జాతకం కూడా చెప్పేటట్టున్నా నేను. నన్ను ఆపండి ఎవరన్నా. అయితే 29 తారీఖు ఎందుకు ఎట్టాలనిపించింది? జూలై 29. మా ప్రొడ్యూసర్కి బాగా నచ్చిన డేట్. 9 అన్నీ చూసుకోవాలి కదా వాళ్ళు. 9 అని కాదు, కొంచెం వెనక ముందు ఏంటో ఏముంటాయి అంత షెడ్యూల్ కరెక్ట్గా చూసుకొని 29 వాళ్ళు ఫిక్స్ చేశారు. ఇంకా చెప్పండి సార్, కొత్త కొత్తలు అయితే మిమ్మల్నే ఇంప్రెషన్గా తీసుకొని వస్తారు. ఎట్లయినా నేను సార్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఆడుకోయిండ్రు, నేను కూడా అన్నట్టు ఉంటారు కదా. వాళ్ళ కోసం ఎట్లా తిప్పలవడమని చెప్తారు? ఎలా తిప్పలు పడ్డారా? పడమని చెప్తారు అంట. తిప్పలే పడొద్దు, దాన్ని ప్రేమించి నమ్మకంతో ఇష్టపడి చేస్తే డెఫినెట్గా వస్తుంది. 1000 సార్లు అనుకుంటే ఒక్కసారి అన్న అవుతుంది అంట. నేను ఎప్పుడు చాలాసార్లు అంటాను కదా, నెవర్ గివ్ అప్ అంటాను చూడు. అంటే ఏది ఇడిచిపెట్టొద్దు అంటారా? మర్చిపోవద్దా? వదలొద్దు, ఇడిచిపెట్టొద్దు అంత. కష్టపడతానే ఉండాలి అని ఇష్టంతో. అబ్బా అనుకోకూడదు. ఇష్టమైన పని అంత కష్టం కాదు అసలు. కష్టం అనేది కాదు అసలు, ఇష్టమైంది. మీ డైలాగులు అయితే ఇప్పటికి తిరుగుతుంటాయి సార్. ఎంకి సినిమాలు అయ్యి, ఆ సినిమాలు అయ్యి, ఈ సినిమాలు అయ్యి. సగం స్టఫ్ సోషల్ మీడియాకి మీరే ఇస్తున్నారు. బర్మానందం సార్ది మీది. ఇద్దరు ఉంటారు ఒక హోటల్లో ఎన్నో కూర్చొని, ఎరా అబ్బాయి అన్నప్పుడల్లా ఇద్దరు నవ్వుతుంటారు. అదే ఒకటి రౌండ్ తిరిగేది ఒకటి, కాళ్ళు లేపి గుండూరుకం తిరుగుతారు. ఏంటిది ఆ వర్డ్ మళ్ళీ అను? కాళ్ళు లేపి గుండూరుకం గుండూరుకం. ఇట్లా లేపితేనే కదా తిరిగేది. అట్లా ఇప్పటికి కూడా ఎంతో మందికి మీ క్లిప్పింగ్స్ ఇదవుతున్నాయి. అవి చూస్తే ఏమనిపిస్తుంటుంది సార్? బాగుంది, సరదాగా ఉంటుంది. వాళ్ళ క్రియేటివిటీ అసలు సూపర్ క్రియేటివిటీ ఒక్కొక్కళ్ళది. అలా ఆ బ్యాచ్ సూపర్, ఎక్సలెంట్ క్రియేటివిటీ అసలు భలే అనిపిస్తుంది. అలా కొన్ని చేస్తుంటారు, అన్ని కలిపి వేరే చేస్తారు. అసలు వాళ్ళ ఎడిటింగ్ సూపర్ అసలు. ఆ టైంకి ఆ క్లిప్ తెచ్చి పెట్టడం అసలు ఉట్టిగా ఫోన్లలో చేసి చాలా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తున్నారు. అమేజింగ్ టాలెంట్, పిచ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు. ఏది లేనప్పుడు అదే ట్రేడింగ్లు ఉంటుంది మనకు. ఏమన్నా సినిమా ట్రెండింగ్ అవన్నీ ఫస్ట్కి వచ్చేస్తాయి అనమాట. అంటే ఎక్కువ చూస్తున్నట్టే లెక్క. మీరు డైరెక్టర్గా ఇండైరెక్టర్గా మస్తు మందికి జీవనోపాధి ఇస్తున్నారు. అంటే మీరు కొల్లా ఉంటారు కాబట్టి ఇప్పటికీ అసలు ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నారు మీరు. మాకే జర ఎట్లనో అనిపిస్తున్నాను, మీకన్నా తక్కువ ఏజ్ అయినా కూడా ఏంది నేను సార్ కన్నా గిట్లున్న అనిపిస్తుంది ఇప్పుడు చూసుకుంటే. మంచి తిను, కొంచెం వర్కౌట్ అది చెయ్యి, మనశాంతి ప్రశాంతంగా ఉండు. ఎవరిని అడిగిన ఇదే చెప్తారు సార్, మంచిగా. నేనేంటున్నానంటే ఉండు కూడా తప్పు కరెక్ట్ కాదు, ప్రయత్నించు, కనీసం ప్రయత్నం ఉండాలిగా. ఉండాలి సార్, ఉండాలి. మన 29 తారీఖు నాడు మళ్ళీ మండవకాడ కలుతాం సార్. మండవాగాడ కలుద్దాం. ఓకే డన్, అక్కడ కలుద్దాం. ఇది కొత్త వర్డ్, కొత్త విషయం నాకు. ఇది మండవ ఇది వాడేస్తాను ఎక్కడో. నువ్వు ఇవ్వకెవరు చేతికిచ్చావు చూడు వెపన్. నవ్వుకుంటే మంచిగా టాకీస్లకి వీళ్ళందరూ బయటికి రావాలి సార్. ఎట్లయినా మీరు ఈ స్టోరీలా
డిఫ్ట్ కలెక్టర్ ఉన్నదంటే దాని ఇన్స్పిరేషన్గానే ఉంటుంది. ఇట్లా ఉండాలిరా సొసైటీ అన్నట్టే ఉంటుంది అనేది అర్థమైపోయింది. క్యారెక్టర్ అమరా క్యారెక్టర్ వైజ్ క్యారెక్టర్ వెరీ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. అందులో అది చెప్పురు సార్, మీరు మీ నోటితో చెప్తే మంచిగా ఉంటుంది. నాకు ఎటేటో అవుతుంది మళ్ళీ అనువానువు నా ధైర్యం ఉంటుంది. అంత నాకు కూడా గుర్తులేదు అక్కడ అనేసం కానీ నాకు కూడా గుర్తు. మీరు చెప్పకపోతే నేను చాలా షార్ట్ మెమరీ నాది. నీదిలో నువ్వు చెప్పు చెప్పు నీ స్లాంగ్లో చెప్పు. కావాలండి రాసిస్తా ఇప్పుడు. ఆయుధం ఉన్నోడు అని ధైర్యం ఆయుధాన్ని బట్టి ఉంటుంది, అదే నాలాంటి ధైర్యం అనువున ఉంటుంది. అంతే, సూపర్. కొద్దిగా అటు ఇటుగా కొంచెం ఏం పర్లేదు. గుడ్. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంతకన్నా ఎక్కువ చెప్పలేదు. బాగా చెప్తే మళ్ళీ ఒరి మ్రేచ్చుడు అన్నట్టు అది కూడా మీరు అంత కసితో ఉన్నాడు సార్ ఇప్పటికీ. గ్రేట్ సార్, మీ ఆలోచనకు మీ ఫాలోయింగ్కి మీరు ఊతుకి ఇన్స్పిరేషన్. ఇంకా మరి మండవ సార్ అయితే మంచిగానే తీసిండు. 29వ తారీఖు బిందాస్గా ఇంటిలాదులు పోయి చూడొచ్చు కదా. అన్నట్టు ఏం లేవు కదా. జీరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే సార్, అందరు 29వ తారీఖు నాడైతే ఊత్ అందరు ముందు చూడాలి, తర్వాత చూసి వచ్చి ఫ్యామిలీలను తోలుకొని కదా. ఓకే, నేనైతే చెప్పవలసింది సార్. మండవ సార్, తేజం సార్, మీరే చెప్పుకోండి ఇక మీ ఆడియన్స్కు. నువ్వే బాగా చెప్తావు, చెప్పు. అంతే నువ్వు చెప్పిందే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. థ్యాంక్స్ మిస్టర్ సత్తి. రామారావు ఆన్ డ్యూటీ జూలై 29కి మీ అందరి ముందుకు వస్తుంది. దయచేసి థియేటర్లో మాత్రమే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. అండ్ మా సినిమా అంత తొందరగా ఓటీటీకి రాదు, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దయచేసి థియేటర్లో చూడండి. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. యూ కెన్ సీ రామారావు రాజధాన్ లైఫ్ క్యారెక్టర్ రవి గారిది. యూ విల్ బీ ఎంజాయింగ్ థరోలీ. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.